ఈరోజు ఆనపకాయ ఎగురు తయారు చేయ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లో బాగా వేగించిన తర్వాత ఈ యొక్క ఆనపకాయ ముక్కలను కూడా వేసి దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల బాగా మగ్గుతుంది. అందుచేత ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆనపకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో కూడా చాలామంది వాడతారు. నేను టమాటాతో గ్రేవీగా చేస్తున్నాను. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలును కలిగిస్తుంది. రోటీలోని రైస్లో కూడా బాగుంటుంది. దయచేసి ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ముక్కలను వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత పసుపు కారం కొంచెం ధనియాల పౌడర్ నువ్వుల పౌడర్ వేసుకొని బాగా వేగనిద్దాం. టమాటాలు కూడా వేసేసాను, ఎందుకంటే అవి బాగా మగ్గుతాయి. అందుచేత ఈ మగ్గిన దాంతో మనం కొంచెం ఈ యొక్క ఆనపకాయ ముక్కలను బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఒక 5-6 నిమిషముల వరకు అలా ఉంచండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే టమాటా ముక్కలు బాగా నుజ్జుగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. టమాటా స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే పచ్చి వాసన టమాటాది వస్తుంది ఫ్రెండ్స్. అందుచేత మొట్టమొదటిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరెంతమందికో అందటమే కాకుండా మీకు నోటిఫికేషన్స్ కూడా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఇదిగో దగ్గర పట్టింది. ఈ విధంగా టమాటా ముక్కలను మెత్తగా అవ్వేంత వరకు ఒకసారి మరలా తిప్పాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కొంచెం అలాగా కొంచెం కలపండి ఫ్రెండ్స్. నా యొక్క వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. కొంచెం రొంప జలుబు వల్ల. ఇప్పుడు ఈ యొక్క ముక్క ఆనపకాయ ముక్క ఉంది కదా ఫ్రెండ్స్, వాటి అంతా కూడా ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్నంత తర్వాత మనం 5-6 నిమిషముల వరకు వెయిట్ చేయాలి. ఎందుచేతంటే ముక్క ఉడికిన తర్వాత మనం ఒక దాంట్లో సర్వ్ చేసుకొని తినటమే. ఇలా తినేసిన తర్వాత మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల పౌడర్ వేయటం మర్చిపోకండి. 1 స్పూన్ నువ్వుల పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసుకొని టమాటా ముక్కలు కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.